సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడా, చెల్లి, మిమ్మల్ని ప్రియ తల్లి, ప్రియ అక్క, ఈ అరుణోదయం కంఠధ్వని దేవునికి వినిపించారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ క్రిస్మస్ హడావుడిలో పడి ఇంటి శుద్ధి, బట్టల శుద్ధి, కొత్త బట్టలు, పిండి వంటలు, క్రిస్మస్కి ఏం చేసుకుందాం, ఈ పండగ హడావుడిలో పడిపోయి, క్రిస్మస్ హడావుడిలో పడిపోయి క్రైస్ట్ మిస్ అవుతున్నాడేమో, జాగ్రత్త. ఒకవేళ ఇంకా ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా హృదయపు లోతులో నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు శనివారం కదా, 10 గంటలకు ఉపవాస ప్రార్థన పాల్గొందండి. రేపు పునరుద్ధానపు ఆరాధన. ఓ రకంగా ఈ 2025 సంవత్సరానికి లాస్ట్ బట్ వన్ సండే, లాస్ట్ బట్ వన్ 51వ ఆదివారం రేపు వచ్చేది. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుంచి 3 దివ్యమైన వర్తమానాలు. పాప సహితుడులో నుండి పాప రహితుడు పుట్టిన యొడల ఎంత మేలు. పాప సహితుడు, పాప రహితుడు. ఎందుకు యోబు అలాంటి ప్రార్థన చేశాడు? అలాంటి థాట్ ఎందుకు వచ్చింది? ఓ దివ్యమైన వర్తమానం ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్లో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. విశేషంగా సంవత్సరాంతపు శుద్ధీకరణ కోటాలు ఉన్నాయి. 27, 28, 29, 30వ తారీఖు వరకు ఈ శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి. 30వ తారీఖు బాప్తీసాల ఆరాధన. తప్పకుండా బాప్తీసాల కొరకు తీర్మానం చేసుకున్న బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా ఈ బాప్తీసాల ఆరాధనలో పాల్గొందండి. మరి ప్రాముఖ్యంగా నూతన సంవత్సరపు ఆరాధన ఇది మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో జరగదు. కారణం ఏంటంటే 4 సండేలకు వచ్చేవారు, 4 వర్షిపులకు వచ్చేవాళ్ళు ఒకే స్థలంలో కూర్చోవాలంటే, అఫ్కోర్స్ మన మందిరం పెద్దదే, కానీ ఇంచుమించు 7,000కు పైగా ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధించడానికి ప్రజలు వస్తారు. ఇంతమంది ఒకే స్థలంలో కూర్చోవటం కష్టమైపోద్ది. అందుకని 31వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు మేకల వెంకటేష్ గార్డెన్స్, టెక్ మహేంద్ర దగ్గర బహదూరుపల్లి నందు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. అలాగే 1వ తారీఖు పగటిపూట కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు. 31వ తారీఖు రాత్రి వాగ్దాన సందేశం, ప్రభు సంస్కారాధన, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కుటుంబాలుగా 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధనలో మీరందరూ పాల్గొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మరి ప్రాముఖ్యంగా మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ మందిరంలో మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. రాగల దినాలు క్రిస్మస్, జనవరి 1 ఈ ఆరాధనలన్నీ ఉంటాయి కనుక 22వ తారీఖు మన మెదక్ చర్చ్ డెడికేషన్ ఏర్పాటు చేసాం. ప్రార్థించండి. కుటుంబాలుగా ప్రాంతాల్లో ఉన్నవారు పాల్గొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం. రేపు ఆరాధనలకు వెళ్ళబోతున్నాం. ప్రాముఖ్యంగా సంవత్సరాంతపు దినాలకు వచ్చాం.
ఓ గెలుపు సూత్రం. ఏంటా గెలుపు సూత్రం? నేర్చుకో, మార్చుకో. ఈ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకునేవాడిగా ఉండాలి. ఎప్పటి వరకు? అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు నేర్చుకుంటూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతకాలి. నాకంతా తెలుసు, నేను పండితుణ్ణి, నేను మహా గొప్ప భక్తిపరుణ్ణి, నాకెవడూ బోధించాల్సిన అవసరం లేదు, నేనే పండితుణ్ణి, ఇంకొకరి దగ్గర నేను నేర్చుకోవటం ఏంటి, నాకు అన్నీ తెలుసు అని అనుకున్నామా, జీవితంలో ఓడిపోతాం. ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతుకుతూ నేర్చుకునేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మందసం మీరు విన్నారు కదా. మందసం పెట్టే కొలత 1.5 మూర పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తు. ఆ మందసం మీదే దేవుని షకీనా మహిమ దిగి వచ్చేది కెరూబుల మధ్యలోకి. ఆ మందసం పెట్టే లోపట మన్నా కలిగిన బంగారు పాత్ర, 2 నిబంధన పలుకలు, చిగురించిన అహరోను చేతికర్ర. ఆ మందసం మీద మహిమ ఉంది. ఆ మందసం లోపట ఆజ్ఞల పలకుంది. దేవుని వాక్యం జీవాహారమైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. చిగురించిన పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధానపు శక్తి ఆ మందస్సు పెట్టెలో ఉంది. ఇన్ని ఆ పెట్టెలో ఉన్న ఈ పెట్టె మీద దేవుని మహిమ కూర్చున్న, దేవుని మహిమ దిగి వచ్చిన దాని కొలత 1.5 అర, హాఫ్. చాలాసార్లు అంటాం కదా, ఆడు హాఫ్ నాలెడ్జ్ గాడండి అని అంటాం. ఈ మందస్సు పెట్టే హాఫ్ 1.5 ఎందుకు ఉందో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని మహిమ పొందినవాడైనా, దేవుని వాక్యమనే నిబంధన పలకలున్న, జీవాహారంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ చిగురించే అనుభవం, పునరుద్ధానపు శక్తినిచ్చే అనుభవం మన లోపటున్న, ఎప్పుడు మన జీవితంలో నాకు తెలిసింది కొంతే, తెలియాల్సింది ఎంతో. విన్నారా ఈ మాట? నాకు తెలిసింది కొంతే, తెలియాల్సింది ఎంతో అని అర అనే మాట మనకు దివ్యమైన పాఠం నేర్పుతుంది. తమ్ముడు, చెల్లి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఈరోజు నా ప్రభు నాకు ఏమి నేర్పుతాడో, నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, ఆయన ఏమి నేర్పాలని ఆశిస్తున్నాడో అని ఎప్పుడు నిరంతర విద్యార్థులుగా నేర్చుకునేవారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఓ అద్భుతం. ఆర్టీఏ వారి ఆ రికార్డ్స్ ప్రకారం ఎల్ బోర్డు పెట్టుకున్న ఏ కారు నేటి వరకు యాక్సిడెంట్ కాలేదట. విన్నారా? ఎల్ బోర్డు లేని చాలా కార్లు యాక్సిడెంట్ అయ్యాయి, కానీ ఎల్ బోర్డు పెట్టుకున్న ఏ కారు నేటి వరకు ఆర్టీఏ రికార్డ్స్లో యాక్సిడెంట్ అయిన దాఖలాలు లేవు. ఎల్ బోర్డు ఎవరు పెట్టుకుంటారు? డ్రైవింగ్ రానివాడు. నేనంట, డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు కావాలిగా. డ్రైవింగ్ వచ్చినోడు డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు కాకూడదు. కానీ విచిత్రం ఏంటంటే, డ్రైవింగ్ రానోడు ఎల్ బోర్డు పెట్టుకొని తిరిగినోడు వెహికల్ ఇంతవరకు యాక్సిడెంట్ కాలేదట. దీని అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడు ఎల్ బోర్డు పెట్టుకొని తిరగాలి. నీ ఆత్మీయ జీవితం ప్రమాదానికి గురి కాకుండా, నీ ఆత్మీయ జీవితం త్రోవ తప్పిపోకుండా, ఏ పాపపు ఊబిలో పడిపోకుండా, దేవునికి దూరంగా నువ్వు బ్రతకకుండా ఉండునట్లుగా ఎప్పుడు జీవితంలో ఎల్ బోర్డ్ నిరంతర విద్యార్థి నేను. మీరు అనొచ్చు, అన్నయ్య మరి నేను నేర్చుకుంటా. ఎవరు నేర్పుతారు నాకు? ఇంకెవరు? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అద్భుతం తెలుసా? ప్రతిదీ ప్రభు నేర్పుతాడు. బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ కింద రాయండి.
ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను అతనికి నడక నేర్పి తిని. వా, ఏంటంట? ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను నడక నేర్పాను అతనికి. ఓ తండ్రి తన కడుపున పుట్టిన కొడుకు చెయ్యి పట్టుకొని నడక నేర్పుతాడే, ఒక తల్లి తన కూతురు చెయ్యి పట్టుకొని నడిపించడం నేర్పుతుందే, ఈ దేవుడు తన పిల్లలకు నడక నేర్పేవాడు. ప్రతిదీ నేర్పుతాడు. ఒక తల్లిగా ఎలా బ్రతకాలి, ఒక తండ్రిగా ఎలా జీవించాలి, ఒక కొడుకుగా ఎలా పెరగాలి, ఓ విద్యార్థిగా స్కూల్లో ఎలా, కాలేజీలో ఉండాలి, ఒక దైవజనుడిగా నేను ఎలా ఉండాలి, ఓ దైవజనురాలు ఎలా ఉండాలి, ప్రతిదీ నేర్పుతాడు. నేర్చుకునే బుద్ధి నీలో నాలో ఉండాలే కానీ. హీఈస్ అవర్ మాస్టర్. ఆయన మన బోధకుడు. ప్రతిదీ దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. అంటారు కదా, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. విన్నారా? నా యొద్ద నేర్చుకునుడి. ఏమి నేర్చుకోమంటావయ్యా? నా సాత్వికాన్ని నేర్చుకోండి, నా దీన మనసును నేర్చుకోండి. అద్భుతం. నువ్వు నేర్చుకుంటూ బ్రతికితే, నేర్చుకుంటూ ప్రతి విషయమై నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికితే నీ ప్రాణానికి విశ్రాంతి కలుగునుగాక. నేనంట లెక్కలు నేర్చుకునేవాడే కదా రేపు ఎగ్జామ్ చక్కగా రాసి అద్భుతమైన మార్క్స్ పొందుకునేది. ఏమండి, ఏబిసిడీలు నేర్చుకున్నవాడే కదా రేపు పుస్తకాలు చదవగలిగేది. అక్షరాలు నేర్చుకున్నవాడే కదా రేపు ఎగ్జామ్స్ రాయగలిగేది. నేర్చుకుని వాడు ఏం రాయగలుగుతాడు? ఒక మాట, నేర్చుకోలేని వాడు ఏమి రాయగలుగుతాడు? అయితే సుమి, ప్రభు దగ్గరికి వచ్చిన మనం నేర్చుకోవాల్సింది పాటలు ఎట్లా పాడాలి, అది కాదు నేర్చుకోవాల్సింది. ప్రసంగం ఎలా చేయాలి, అది కాదు నేర్చుకోవాల్సింది. పాటలు ఎలా పాడాలి, అది కాదు నేర్చుకోవాల్సింది. వింటున్నారా? ప్రతి క్రైస్తవుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి, ఆయన దీన మనస్సును నేర్చుకోవాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో ప్రతి దినం ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. సుమి, నేర్చుకుంటే సరిపోదు. నేర్చుకున్న దాన్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలి. మార్పు ఎవడిలో ప్రారంభమవుతుందో వాడు ప్రపంచాన్ని మార్చేవాడిగా మారిపోతాడు. ఎవరు తను మార్చుకోవటానికి ఇష్టపడతారో భవిష్యత్తులో వాడు విజేతగా నిలవబడతాడు. మీలో కొంతమంది విరాట్ కోహ్లీ అనే పేరు విని ఉంటారు. ఆయన పరుగుల రాజు. ఆయన్ని ఏదో రన్నింగ్ మిషన్ ఏదో ఒక అద్భుతమైన టైటిల్ వాడతారు. దాని పేరు నాకంత అవగాహన లేదు. అయితే విచిత్రం, ఆయన క్రికెట్కి వచ్చిన తర్వాత ఒకానొక దశలో ఇక క్రికెట్ మ్యాచ్లోంచి ఎగ్జిట్ అయిపోతాడు అని అనుకున్నారు. కారణం ఏంటంటే ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేదు. విపరీతంగా చాక్లెట్లు తింటాడట. విపరీతంగా ఆ చాక్లెట్స్ తిని మనిషి బాడీ పూర్తిగా షేప్ అవుట్ అయిపోయి సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాడు, ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఎవరో ఒకరు చెప్పారు, నాన్న, నువ్వు ఈ ఆటలో రాణించాలంటే నువ్వు మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి, నువ్వు తిండి విధానం మార్చుకోవాలి. విచిత్రం, తన ఆటల పోటీలు విజేతగా నిలవబడటానికి ఆ వ్యక్తి నేర్చుకొని తనను తాను మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆ మార్పే అసలు క్రికెట్లో నుంచి ఎగ్జిట్ కావాల్సిన విరాట్ కోహ్లీ శిఖరాల మీదకి వచ్చి సచిన్ టెండూల్కర్ ఏదో అన్నారు, ఆయన సెంచరీస్ని ఇంచుమించు వన్డే ఏదో మొత్తానికి బీట్ చేసి అంత స్థాయికి వెళ్ళిపోయాడు. విన్నారు ఈ మాట? ఎందుకో తెలుసా? మార్చుకోవటానికి ఇష్టపడ్డారు.
కంప్యూటర్ లాంగ్వేజ్లో లేకపోతే సాఫ్ట్వేర్ ఎప్పుడు ఒక మాట అంటారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి. విన్నారా? అప్గ్రేడ్. ఎప్పటికప్పుడు మనిషి తనను తను మార్చుకోవటానికి ఇష్టపడేవారిగా ఉండాలి. మార్పు పొందినవాడు విజేత అవుతాడు. తనను తను మార్చుకోవటానికి ఇష్టపడ్డవాడు విజేత అవుతాడు. మోషేవారు బహుకోపిస్తే ఆయన బహుకోపిస్తే మనందరూ కోపం వస్తే పెట్టమని ఒక దెబ్బ కొడతాం. మోషే గారి కోపం వస్తే దెబ్బ కొట్టేది లేదు. ఒక గుద్దాడంటే ఇక్కడ చచ్చిపోవాల్సిందే. చంపటం, ఇసుకలో పాతి పెట్టడం, అంత కోపిస్తాడు. దేవుడు ఒకరోజు ఆ పర్వతం దగ్గరికి వచ్చి అంటాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర నేల మీద పడి పాము అయింది, బొస్సమంటుంది, తోక పట్టుకొని లేపు అన్నాడు. మరలా అది కర్ర అయిపోయింది. ఆ కర్ర ఎందుకు పాము అయిందో తెలుసా? అయినా మోషే నువ్వు పాము లాంటి కోపం కలిగినోడు అయ్యా. పాముకు కోపం వస్తే బుసలు కొడుతుంది. మీరు చూడండి, పాముకు పగ ఉండదు, భయంకరమైన కోపం. అది బుస కొట్టే విధానం చూడండి. ఇప్పుడు మనిషికి కూడా బాగా కోపం వచ్చి ఆవేశపడుతున్నాడు అనుకో, కోపం వచ్చిన మనిషి కూడా బుసలు కొడతాడు. కావాలంటే చూడండి అంటాడు, బుసలు కొడతాడు. ఎందుకు? పాము బుస్స. మోషే నిన్ను నా మహిమ కలిగే పనిలో వాడుకోవాలంటే నీ కోపం చావాలి, మార్చుకోవాలి నిన్ను. వెంటనే ఆ పాము కర్ర అయిన తర్వాత తోక పట్టుకొని పైకి లేపాడు కదా, తల కిందకి వెళ్ళిపోయింది కదా. రోజు కోపం అనే స్వభావాన్ని చితగొడుతూ వెళ్ళాడు. కోపిష్టివాడైన మోషే భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడిగా మారాడు. ఆ మార్పే లక్షలాది కొలది ప్రజల విమోచన కారణమైంది. విన్నారా? యాకోబు ఇశ్రాయేలుగా మారాడే, ఆ మార్పే ఇశ్రాయేలు గోత్రకర్త అవటానికి కృప చూపించాడు. దమస్కు గుమ్మం దగ్గర సౌలు పౌలుగా మారాడే, ఆ మారిన పౌలే ఖండాలు కదిలించే వ్యక్తిగా మారిపోయాడు. వాక్యం వింటూ రైలారా, రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా, ప్రభు ఏమి నేర్పాలనుకుంటున్నాడో నేర్చుకోండి. నేర్చుకోవటమే కాదు, ఏది నేర్చుకున్నారో నేర్చుకున్న దానికి తగినట్లుగా బ్రతుకు మార్చుకోవటానికి ఇష్టపడండి. అద్భుతం. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు అసలు మన ప్రభు మనకు నేర్పింది ఏంటి? ఒకరోజు ఒక అత్తయ్య, యేసు ప్రభు అంటే పడని అత్తయ్య, కోడల బలవంతం మీదో కొడుకు బలవంతం మీదో మొత్తానికి చర్చికి వచ్చింది. పెద్ద, ఇక తెలుసు కదా, తన పద్ధతుల్లో తను వచ్చింది. ఆరాధన అయిపోయి, పాటలు అయిపోయి, వాక్యం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏముందో తెలుసా? బాబు, చర్చిలో ఎలాంటివి చెప్తారా? ఏం చెప్తారమ్మా, ఏం మాట్లాడుతున్నారు అన్న. అయ్యా, భర్త ఎట్లుండాలో చెప్పారు, భార్య ఎట్లుండాలో చెప్పారు, కొడుకు ఎట్లుండాలో చెప్పారు, కూతురు ఎట్లా ఉండాలో చెప్పారు, కోడలు ఎట్లా ఉండాలో చెప్పారు, ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలో నేర్పుతున్నారు, చదువుకునే పిల్లలు చదువుల పట్ల ఎలా ఉండాలో నేర్పుతున్నారు, పరలోకం కొరకు ఎలా సిద్ధపడాలో నేర్పుతున్నారు. ఆ తల్లి కళ్ళెమని నీళ్ళు పెట్టుకొని ఏముందో తెలుసా? చర్చిలో ఎలాంటి నీతి బోధలు చేస్తారా అండి, ఎలాంటి మంచి మాటలు చెప్తారా, ఎలాంటి మాటలు చెప్తారని తెలిస్తే నేను ఎప్పుడో చర్చికి వచ్చేదాన్ని కదా. అన్నీ నేర్పుతున్నారండి. నా ప్రభు పెట్టారా, భౌతిక సంబంధమైనవి, పర సంబంధమైనవి ప్రతిదీ నేర్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం దేవుని మందిరం తప్ప ఇంకొకటి ఏముంది? రేపు మందిరాలకు వెళ్తారు కదా, నేర్పయ్యా, నాకు నేర్పు. ఒక మంచి విశ్వాసిగా ఎలా బ్రతకాలో నాకు నేర్పు అడగండి. ఆయన నేర్పించేటప్పుడు నేర్చుకుంటూ జ్ఞానం సంపాదించడమే కాదు, నేర్చుకుంటూ మన బ్రతుకును మార్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇదే మానవ జీవితంలో గెలుపు సూత్రం.
నాకంతా తెలుసు, ఆ బుద్ధిహీనపు ఆలోచన ఎప్పుడూ రానివ్వకు. నేను మారాల్సింది ఏం లేదండి, నేను పర్ఫెక్ట్, ఈ బుద్ధిహీనపు ఆలోచన ఎప్పుడు రానివ్వకు. పౌలు గారు అంటారు కదా, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోనట్లేదు. నేనేదో సాధించాను అనుకోవట్లా, సాధించాల్సింది ఎంతో ఉందని గురి దగ్గరికే నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. అదే పౌలు విజయానికి కారణం. ఈ సంవత్సరాంతపు దినాల్లో నేర్చుకో, మార్చుకో, గెలుపును సొంతం చేసుకో. రైట్? ప్రార్థన చేస్తాను. తండ్రి, దివ్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడావు. నేర్చుకో, మార్చుకో, విజయాన్ని సొంతం చేసుకో. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రతి దినం నేర్చుకునే వారిగా నిలవబెట్టండి. నేర్చుకోవటమే కాదు, నేర్చుకున్న దాని ప్రకారం బ్రతుకును మార్చుకునే కృప బోధించే నాకు, వింటున్న నీ ప్రజలకు సర్వసమృద్ధిగా దయచేయను. రేపు ఆరాధనలకు వెళ్తున్నారు, ఏవి నేర్పాలని ఆశపడుతున్నారో అది ధారాళంగా నీ ప్రజలు నేర్చుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.